పోలీసులకే మతి పోగొట్టిన ఓ హత్య కర్ణాటకలోని చిక్కమంగళూరులో జరిగింది. ఇలాంటి దరిద్రపు నేరం మీరు ఎంతవరకు విని ఉండరు, చూసి ఉండరు. జూన్ 2న 56 ఏళ్ల వృద్ధురాలు రామా లక్ష్మణ అనుకుంటూ కడూరు పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. స్టేషన్ లోకి వెళ్తూనే ఎస్ఐ ముందు బోరున విలపించేసింది. ఆమె పేరు మీనాక్షమ్మ. పెద్దావిడ ఏడుపు చూసి ఎస్ఐ కూడా బాధపడ్డారు. నీళ్లు తాగమని వాటర్ బాటిల్ చేతికిచ్చారు. ఆమె నీళ్లు తాగి తాపీగా విషయం చెప్పింది. నా భర్త మే 31వ తేదీన షాపుకెళ్లాడు. నా భర్త ఓ టైలర్. అతనికి కడూరు మెయిన్ రోడ్డు మీద షాప్ ఉంది. షాపు చాలా బాగా నడుస్తుంది. మాకు 2 పిల్లలు, వాళ్ళకు పెళ్లిళ్ళు అయ్యాయి. నాకు మనవలు మనవరాళ్లు కూడా ఉన్నారు. ఉద్యోగాలు చేసుకుంటూ మా 2 కూతుళ్లు అత్తారిళ్లలోనే వేరే చోట ఉంటున్నారు. నేను నా భర్త ఎంతో సంతోషంగా ఉంటున్నాం. కానీ షాపుకెళ్లిన నా భర్త తిరిగి రాలేదు. ఫోన్ కూడా కలవడం లేదు. బంధువుల ఇంటికి వెళ్ళాడేమో అనుకున్నాను, లేదంటే నా పిల్లల దగ్గరకు వెళ్ళాడనుకున్నాను. కానీ ఎవరికి ఫోన్ చేసినా రాలేదని చెప్పారు. నాకు భయంగా ఉంది సార్. నా భర్తను నా దగ్గరకు తీసుకురండి వేడుకుంది మీనాక్షమ్మ. నీ భర్త పేరేంటని డీటెయిల్స్ అడిగారు. పేరు సుబ్రహ్మణ్యం, వయసు 62 ఏళ్లు. చాలా మంచి వ్యక్తి. మేము హాయిగా ఉంటున్నాం. జీవిత చరమాంకులో నాకు ఈ కష్టాన్ని ఆ దేవుడు ఎందుకు ఇచ్చాడో అంటూ కన్నీటి పర్యంతమైంది మీనాక్షమ్మ. విషయం విని ఎస్ఐ ఆమె ఫిర్యాదు తీసుకున్నారు. ఫోటోతో పాటు ఫోన్ నంబర్లు, పిల్లల నంబర్లు కూడా తీసుకున్నారు. తాము విచారణ చేస్తాం, రాపటిలోపు నీ భర్త సుబ్రహ్మణ్యాన్ని ఇంటికి తీసుకొచ్చే పూచి మాదన్నారు. మీరు ధైర్యంగా వెళ్ళండి మీనాక్షమ్మకు ధైర్యం చెప్పి పంపించారు పోలీసులు. పోలీసులు విచారణ చేస్తున్నా కూడా చిన్న క్లూ కూడా దొరకలేదు. ప్రత్యేక టీంలు సుబ్రహ్మణ్యం కోసం వెతకడం మొదలు పెట్టాయి. ఇంతలో జూన్ 3న కడూరు పోలీస్ స్టేషన్ ట్రాక్ పై సగం కాలిన కాలు భాగం ఉందని పోలీసులకు సమాచారం అందింది. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కాలు భాగం దొరకడంతో చుట్టుపక్కల వెతకగా ట్రాక్ పక్కనే చెట్ల పొదల్లో కుళ్లిపోయిన శవం కనిపించింది. పోలీసులు మీనాక్షమ్మని పిలిచి చేతికి ఉన్న గడియారం సహా బట్టలను చూపించారు. నా భర్తేనంటూ బోరన విలపించేసింది. ఎంతలా అంటే గుండె ఆగిపోయేంతలా ఏడుస్తున్నారామె. చివరకు పోస్ట్ మార్టం తర్వాత మృతదేహాన్ని మీనాక్షమ్మ కుటుంబ సభ్యులకు అప్పగించారు. సుబ్రహ్మణ్యం కాల్ డీటెయిల్స్ లో ఎలాంటి అనుమానాస్పద కాల్స్ కూడా కనిపించలేదు. చివరి కాల్ తన కూతురికి చేశాడు. తన మనవరాలతో మాట్లాడినట్లు గుర్తించారు. మరి ఎవరు సుబ్రహ్మణ్యాన్ని చంపి ఉంటారనేది పోలీసులకు అర్థం కాలేదు. సరిగ్గా సుబ్రహ్మణ్యం షాప్ కు ఎదురుగా కొద్ది దూరంలో ఓ సీసీ కెమెరా ఉంది. అది మెయిన్ రోడ్డు వైపుకు ఉంది. దీంతో ఆ ఫుటేజ్ ని గమనించారు. సరిగ్గా మే 31వ తేదీన ఎవరో 3 వ్యక్తులతో కలిసి కారు ఎక్కుతున్న సుబ్రహ్మణ్యం కనిపించాడు. ఆ కారు ఎవరిదా అని పోలీసులు విచారణ చేశారు. సిద్ధేష్ అనే వ్యక్తిని తేలింది. అతని ద్వారా కారులో ఉన్న ప్రదీప్ విశ్వాసులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా తాము మద్యం తాగేందుకు వెళ్ళాం, అతనే మమ్మల్ని పిలిచాడు. ఆ తర్వాత మేము మద్యం తీసుకుని టౌన్ బయటకు వెళ్లి తాగాము. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళామని చెప్పారు. ఇందులో విశ్వాస్ మద్యం తాగిన గంట తర్వాత వెంటనే ఇంటికి వెళ్లిపోయినట్లు అతని భార్య పిల్లలు కూడా ధృవీకరించారు. ఇక ప్రదీప్ ఫోన్ లో కూడా ఎక్కడా అనుమానాస్పద కాల్ కనిపించలేదు. అయితే పోలీసులు ఇంకా లోతైన విచారణ మొదలు పెట్టారు. ప్రదీప్ అనే వ్యక్తి కూడా ఓ టైలరే. అతను సుబ్రహ్మణ్యం ఇంటికి తరచూ వస్తుంటాడు. వాళ్ళు కలిసి మద్యం తాగుతుంటారు. కేవలం వ్యాపారం కారణంగానే 62 ఏళ్ల సుబ్రహ్మణ్యం 33 ఏళ్ల ప్రదీప్ తో స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత చాలా సార్లు రాకపోకలు సాగాయని పోలీసులు గుర్తించారు. మరి మీనాక్షమ్మ పాత్ర ఏమైనా ఉండొచ్చా అని పోలీసులు అనుమానించారు. అంటే అక్రమందం యాంగిల్లో ఈ ప్రదీప్ వయసు 33 ఏళ్లు, మీనాక్షమ్మ వయసు 56 ఏళ్లు. ఏమైనా అక్రమందం ఉంటుందా అనుకున్నారు. కానీ పోలీసులు వాళ్ళలో వాళ్లే చిచ్చి ముసలావిడకు ఈ కుర్రాడితో సంబంధం ఎందుకుంటుందిలే అనుకున్నారు. పైగా భర్త మరణంతో ఆమె తల్లడిల్లిపోతూ ఉంది. ఒకసారి ఏకంగా ఆసుపత్రి పాలైంది కూడా. కానీ పోలీసులు ఏ యాంగిల్లోనైనా విచారణ చేయాల్సిందే. అందుకే అనుమానం పెంచుకున్నారు. కానీ ఆ తర్వాత చీచి అనుకున్నారు. మొత్తానికి పోలీసులు ఆమెను అనుమానించలేదు. ఇలా 2 నెలల సమయం గడిచిపోయింది. అయితే ఈసారి ప్రదీప్ క్లోజ్ ఫ్రెండ్ సిద్ధేష్ ను పోలీసులు విచారించారు. కాస్త పోలీస్ స్టైల్లో విచారించడంతో ఓ బాంబు పేల్చాడు ఈ సిద్ధేష్. అక్కడే అసలు విషయం చెప్పేశాడు. ఈ ప్రదీప్ కి ఆ ముసలమ్మకి అక్రమందం ఉందన్నాడు. అంతే, పోలీసుల తల పేలిపోయింది. ఒక్కసారిగా వాళ్ళంతా షాక్ అయ్యారు. నీకెలా తెలుసంటే నాకు ప్రదీపే చెప్పాడన్నాడు. ఆ తర్వాత సుబ్రహ్మణ్యాన్ని ఎవరు చంపారంటే అది కూడా మేమే చేశామని చెప్పాడు ఈ సిద్ధేష్. ఆ మాటలకి పోలీసులకు తల తిరిగిపోయింది. 56 దాటి 57 ఏళ్ల వయసులోకి వస్తున్న మీనాక్షమ్మలో ఎంత కసి ఉందా అనుకుని షాక్ అయ్యారు. కానీ ప్రదీప్ పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. నాకు ఆమెకు సంబంధం లేదు సార్, కావాలంటే నా ఫోన్ చూడమని ఇచ్చాడు. నిజంగానే గత 6 నెలల్లో ఒక్కసారి కూడా మీనాక్షమ్మతో మాట్లాడింది లేదు ప్రదీప్. కానీ పోలీసులకు ఎక్కడో తేడా కొడుతూనే ఉంది. మీనాక్షమ్మ మీద ఈసారి అనుమానం పెంచుకున్నారు. ఎందుకంటే సగం నిజం పోలీసులకు తెలిసిపోయింది. తక్షణమే మీనాక్షమ్మ కాల్ డేటా తెప్పించారు. మీనాక్షమ్మ తన ఫోన్ నుంచి ఓ మహిళకు తరచూ కాల్ చేస్తుంది. అది కూడా భర్త చనిపోయాక దాదాపుగా 100 కాల్స్ కు పైగా చేసింది. పోలీసులు ఆ నంబర్ కు కాల్ చేయగా ఓ మహిళ కాల్ ని లిఫ్ట్ చేసింది. ఆమె వయసు కూడా 60 ఏళ్లు. అయితే ఆ మహిళ నంబర్
నంబర్ ప్రదీప్ ఫోన్ కాంటాక్ట్స్ లో కూడా ఉంది. ఆ నెంబర్ ను అమ్మ అని సేవ్ చేసుకున్నాడు. దీంతో అసలు మూడి వీడింది. భర్త పోయాడని ఏడుస్తున్న మీనాక్షమ్మని తీసుకొచ్చి యంగ్ ప్రియుడి ముందు కూర్చోబెట్టి ప్రశ్నించారు పోలీసులు. నానా రకాల ప్రశ్నలు అడిగారు. చివరికి నటిస్తూ ఏడుస్తున్న కన్నీళ్లను తుడిచేసి అవును నేనే చంపానని ఒప్పుకుంది. నేనే నా మొగుడిని చంపమన్నానని చెప్పేసింది. మరి ప్రదీప్ కు ఈ మీనాక్షమ్మకు ఎలా అసలు బంధం మొదలైంది? ముసలి వయసులో ఎందుకు ఆమె యంగ్ ప్రియుడిని కోరుకుందనేది పోలీసులకు కూడా అర్థం కాలేదు. కానీ ప్రదీప్ మాత్రం పోలీసులకు మొత్తం పూసగుచ్చినట్లు చెప్పాడు. ప్రదీప్ చెప్పింది వింటే మనకు కూడా మతిపోవడం ఖాయం. సుబ్రహ్మణ్యంతో పరిచయం తర్వాత ప్రదీప్ అప్పుడప్పుడు మీనాక్షమ్మ ఇంటికి వెళ్లేవాడు. ఒకటే సామాజిక వర్గం కూడా, బహుదూరపు బంధుత్వం కూడా ఉందని తర్వాత తెలిసింది. ఈ క్రమంలోనే వారింటికి వెళ్ళినప్పుడు మీనాక్షమ్మను ఆంటీ అని పిలిచేవాడు. ఎందుకంటే ఇంచుమించు ఆమె కూతురు కూడా అతని వయసు అంత ఉంటుంది. కానీ మీనాక్షమ్మ ఈ యంగ్ ప్రదీప్ మీద కన్నేసింది. అతని ఫోన్ నెంబర్ తీసుకుని మా ఇంటికి ఓసారి వచ్చిపో, చిన్న పనుందని పిలిచేది. కానీ ప్రదీప్ మొదట పట్టించుకోలేదు. తర్వాత ఆమె పదే పదే ఫోన్ చేస్తూ ఉండడంతో వెళ్ళాడు. అక్కడే కూర్చోబెట్టి నువ్వంటే నాకిష్టం, నాతో గడపాల్సిందే అని నైటీలో తయారై మల్లెపూలు పెట్టుకుని కవ్వించింది. ప్రదీప్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆమె నుంచి అలాంటిది అస్సలు ఊహించలేదు. ఇక అక్కడే ఆమె కొంటి చూపులు, చిలిపి చేష్టలు ఎక్కువైపోయాయి. ఇదంతా కూడా నమ్మలేకపోయాడు. చివరకు ఆమె డైరెక్ట్ గా అడిగేసింది. కానీ ప్రదీప్ మాత్రం సారీ చెప్పాడు. వద్దన్నాడు. నాకు పెళ్ళయింది, మీరు వయసులో చాలా పెద్ద, ఇలాంటి దశలు వద్దే వద్దన్నాడు. కానీ ఆమె బలవంతం చేసింది. నేను గత 15 ఏళ్లుగా సరిగ్గా శృంగారంలో పాల్గొనలేదు. నాకేమో నీలాంటి అందమైన యువకుడితో ఎంజాయ్ చేయాలని ఉంది. నువ్వు కూడా చేయొచ్చు కదా, నీకేవైనా ఆర్థిక అవసరాలున్నా కూడా నేను చూసుకుంటానని చెప్పింది. దీంతో ఆమె బలవంతానికి ప్రదీప్ బలహీన క్షణంలో లొంగిపోయాడు. ఇక ఆమె కామ రాక్షసులా మారిపోయింది. ప్రతి రోజు ఎంజాయ్ చేయడానికి పిలిచేది. అలా 3 ఏళ్లు గడిచిపోయాయి. అయితే 1-2 సార్లు సుబ్రహ్మణ్యం తన భార్య ఫోన్ కు వాట్సాప్ లో వచ్చిన మెసేజ్లను గమనించాడు. అందులో ఓ మహిళ పేరుంది. మెసేజ్లు చూస్తే మాత్రం రొమాంటిక్ గా ఉన్నాయి. దీంతో నిఘా పెట్టాడు. ఏదో జరుగుతుందనుకున్నాడు. పైగా ప్రతిరోజు అందంగా తయారవుతూ ఎప్పుడూ ఫోన్ లోనే కనిపించేది. సరిగ్గా షాప్ కి వెళ్లిన సుబ్రహ్మణ్యం వెంటనే ఇంటికి తిరిగి వచ్చేసేవాడు. ఆ సమయంలో ఓసారి ప్రదీప్ ఇంట్లో కనిపించాడు. కాకపోతే ఆ సమయానికి సోఫాలో కూర్చొని టీ తాగుతూ ఉన్నాడు. ఎందుకొచ్చావు, కనీసం ఫోన్ కూడా చేయలేదన్నాడు. ఇలా దారిలో వెళ్తుంటే వచ్చానంకుల్ అన్నాడు. కానీ అక్కడే అనుమానం పెరిగింది. ఇంతలో తన భర్త నిఘా పెట్టాడని గ్రహించింది మీనాక్షమ్మ. అయినా కూడా అస్సలు తగ్గేది కాదు. చాలా రహస్యంగా కలుసుకునేది. ఎలా అంటే సుబ్రహ్మణ్యం షాప్ దగ్గర ఓ వ్యక్తిని పెట్టేశాడు ప్రదీప్. ఇక్కడ మీనాక్షమ్మతో ఎంజాయ్ చేసేవాడు. ఎప్పుడైనా సుబ్రహ్మణ్యం బయటకు వస్తే వెంటనే కాల్ వెళ్లిపోయేది. అలా తప్పించుకునేవారు. అయినా కూడా ఇంట్లో పరిస్థితులు, ఆమె అవతారం, బెడ్రూమ్ చూసి అనుమానిస్తూ భార్యను నిలదీయటం మొదలు పెట్టాడు. మద్యం తాగొచ్చి బూతులు తిట్టేవాడు. కానీ ఓ రోజు అనుకోకుండా దొరికిపోయారు. దీంతో గొడవలు మొదలయ్యాయి. కూతుళ్లకు చెబుతానని బెదిరించాడు సుబ్రహ్మణ్యం. మరింత నిఘా పెట్టి షాపుకు కూడా వెళ్ళడం మానేశాడు. నాకు సంపాదన అక్కర్లేదు, పిల్లల పెళ్లిళ్ళయ్యాయి, నేనెవరి కోసం కష్టపడాలి? నేనెంత కష్టపడుతుంటే నువ్వు ఇప్పుడు ముసలి వయసులో తప్పుడు పని చేస్తావా అని నిలదీశాడు. దీంతో ప్రియుడితో ఎడబాటు తట్టుకోలేక ఫోన్ లోనే ప్రియుడికి పురమాయించేసింది. నా భర్తను చంపేస్తే మనం హాయిగా ఉండొచ్చు, నన్నెవరో అనుమానించరు, మా కూతుళ్లు కూడా ఏడాదికోసారి వస్తారు, మనిద్దరం ఎంజాయ్ చేద్దామని చెప్పింది. దీంతో ప్రదీప్ మద్యం పార్టీ పేరుతో సుబ్రహ్మణ్యాన్ని కడూర్ టౌన్ బయటకు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం తాగారు. మధ్యలోనే అతని స్నేహితుడు వెళ్లిపోయాడు. కానీ ముసలి ప్రియురాల నుంచి ప్రదీప్ కు ఫోన్లు వస్తూనే ఉన్నాయి. వేసేసావా అని అడుగుతూనే ఉంది. అయితే ఇక్కడే ప్రదీప్ చాలా తెలివిగా తన తల్లి ఫోన్ ఉపయోగించి మీనాక్షమ్మతో మాట్లాడేవాడు. మళ్ళీ తన తల్లికి ఫోన్ ఇచ్చేసేవాడు. ఆ రోజు మద్యం బాగా తాగిన తర్వాత ప్రదీప్ తన స్నేహితుడితో కలిసి సుబ్రహ్మణ్యం మెడకు ఊరేసి చంపేస్తాడు. ఆ తర్వాత శవాన్ని రైల్వే ట్రాక్ పక్కన పడేసి కాల్చి పడేయాలని పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత పరుగున అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు. కానీ వెంటనే అక్కడ బోరున వర్షం వచ్చింది. మృతదేహం కొంతమేర కాలింది. అలా ముసలి వయసులో కామం కోరుకుని భర్తను చంపింది నీచరాలు. ఆమెను కూతుళ్లు కూడా చీకొట్టారు. చివరకు జైల్లో ఇప్పుడు చెప్పకూడదు తింటోంది. మొగుడు చనిపోయిన 2 నెలల తర్వాత కానీ ఆ నీచరాలు చేసిన పని బయటపడలేదు. మరి ఈ మీనాక్షమ్మని ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.